నిన్ను చూస్తా ఉంటే నా షాటి చూడబ్బాయా ఎట్లా పెరిగిపోతా ఉందో. ఇలాంటి ఆల్రౌండర్ మా ఏరియాలో ఎవరున్నాడా? నువ్వు చెప్తా అబ్బాయో. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో. ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకోండి చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, అదేంటంటే ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియో ఉంది, చూడాలనుకుంటే అక్కడికి చూడండి. సో ఎడిటింగ్ వచ్చేసి మీరు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మీ ఫోటో యాడ్ చేసుకొని మిగతా ఫోటోలు ఉన్నాయి కదా అన్నీ మీకు డిఫరెంట్ టైప్లో వస్తున్నాయి కదా. సో వాటిలో మీరు ఏంటంటే జస్ట్ ఒకటే క్లిక్తో ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. అట్లా ఎలా చేసుకోవాలి అదంతా ఏంటి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చూడండి. సో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మీకు ఎలిట్ మోషన్ పరంగా ఒక ప్రెజెంట్ ఇస్తా, ఫుల్ ప్రెజెంట్ ఇస్తా. నేను ఏమేమి యూజ్ చేసి ఎడిటింగ్ చేసిన అవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. సో ఫుల్ ప్రెజెంట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు దాన్ని ఎలిట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అదేవిధంగా 2 ఫాంట్స్ ఇస్తాను, ఆ ఫాంట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలిట్ మోషన్ని ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రెజెంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ April 6 అని ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రెజెంట్ మీరు ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు స్టార్టింగ్లో అక్కడ డైలాగ్ ఉంది కదా. సో దానికి సంబంధించిన టెక్స్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అయితే ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ ఇక్కడ కనిపించే ఈ స్టైల్ ఉంది కదా, అంటే ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇవి మీ దగ్గర ఉండవు కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, వాటిని వీటికి ఎట్లా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ స్టార్టింగ్లోనే కాదు ఎక్కడ అయినా సరే మీకు 3 టెక్స్ట్ లేయర్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీరు ఒకటి పైన ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. పైన ఫాంట్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి నేను మీకు 2 ఫాంట్స్ ఇచ్చినాయి కదా, అందులో మీరు ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా. అందులో మీరు ఇక్కడ పైన ఉన్నది ఉంది కదా, పైన ఉన్నది అలాగే కింద ఉన్నది ఓకేనా. సో ఈ 2 టెక్స్ట్ లేయర్స్ కూడా ఇక్కడ నేను చెప్పే ఫాంట్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రెండుటిని అయితే ఫస్ట్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఇంపోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ ఫాంట్ యొక్క నేమ్ చెప్తున్నాను చూడండి, నెక్సా రస్ట్ స్లాబ్ అని ఉంటుంది. సో ఆ ఫాంట్ని ఇక్కడ మీరు ఇక్కడ 3 టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, అందులో పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి ఈ రెండుటికి కూడా మీరు అదే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. నెక్సా రస్ట్ స్లాబ్ అని ఉంటుంది ఓకేనా. తర్వాత మధ్యలో ఉన్న టెక్స్ట్ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇంకో ఫాంట్ ఉంది కదా, దాన్ని కూడా మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దాని పేరు వచ్చేసి వార్పు పెయింట్స్ అని ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ 3టికి కూడా ఫాంట్లు అయితే యాడ్ అవుతాయి. అయితే ఈ 3టికి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటికి కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చాలా టైం పడుతుంది. అట్లా అదంతా మీకు ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే జస్ట్ మీరు ఏంటంటే ఇట్లా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని అయితే ఓపెన్ చేయండి. మిగతా వాటికైతే మీకు ఫాంట్స్ అప్లై అవుతాయి. ఒకవేళ అంతా కూడా మీకు అప్లై కాలేదనుకుంటే మీరు ఒక టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ రీసెంట్ యాడ్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి కాబట్టి దాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. మీరు పైన ఉన్న దానికి కింద ఉన్న దానికైతే సేమ్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. మధ్యలో ఉన్న టెక్స్ట్ లేయర్కి వచ్చేసి డిఫరెంట్ ఫాంట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు మొత్తం ఫాంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోలను అయితే చేంజ్ చేసుకుందాం. ఫోటోలను ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీరు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్లో ఇట్లా మనకు కనుబొమ్మ ఐకాన్ అయితే కనిపిస్తుంది ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటిపైన క్లిక్ చేసి మనం లేయర్స్ని హైట్లో ఉంచుకోవచ్చు. సో అయితే ఇక్కడ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేసి చూస్తే వాటికి నేను లెఫ్ట్లో మీకు ఒకటి స్కై బ్లూ కలర్ అయితే ఇచ్చాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా చూడండి. సో వీటికైతే ఇట్లా ఇచ్చిన అనమాట. అంటే ఇక్కడ స్కై బ్లూ కనిపిస్తుంది కదా లేయర్స్కి ఈ లెఫ్ట్లో ఈ ప్లేస్లో, అక్కడ మనం ఏవేవైతే అట్లా స్కై బ్లూ కలర్తో ఇచ్చానో వాటిలలో మాత్రమే మీరు ఫోటోలను అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనం కింద అన్నిటికన్నా కింద సాంగ్ లేయర్ పైన ఒక ఫోటో లేయర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ ఫోటో దగ్గర ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఫోటో బాగా అనిపించకొచ్చింది అనుకుంటే జస్ట్ మీ 2 ఫింగర్స్తోని ఇలా మీరు సైజు పెంచుకోవచ్చు, అలాగే తక్కువ కూడా చేసుకోవచ్చు ఓకేనా. సో ఇట్లా మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత కాఫీ లేయర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మీకు లెఫ్ట్లో మీకు కలర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా లేయర్స్కి. సో కన్బొమ్మ ఐకాన్ దగ్గర
వాటిని మాత్రం మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కిందున్న దానికి ఆల్రెడీ మనం ఫోటోని చేంజ్ చేసినాం కాబట్టి అది ఒకదాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నాయి కదా లైన్గా ఉంటాయి ఓకేనా. వీటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 10 ఫొటోస్ అయితే ఉంటాయి. మీరు 1కి 2 సార్లు బాగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వీటన్నిటికైతే మీరు కలర్స్ని తీసేసి ఈ కలర్ ఆప్షన్కి ఒక్కదానికి ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. చూడండి అన్ని ప్లేస్లలో కూడా మీకు ఫోటో అయితే చేంజ్ అవుతుంది ఓకేనా. మీరు ఓన్లీ సింగిల్ ఫోటోతో ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు మీరు మల్టిపుల్ ఫోటోలని సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ మీకు లేయర్స్ కనిపిస్తాయి ఫోటోలకు సంబంధించినవి. అందులో మీరు ఏదైతే ఫోటో దగ్గర వేరే ఫోటో చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే వేరే ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి నేను సాయి పల్లవి హీరోయిన్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, చేంజ్ అయిపోయింది. ఇలా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఓకేనా. సో అంతేనమాట మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, లేదనుకుంటే లేదు. సో మీకు ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది అది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.